అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. నార్మల్ కాల్ ఒకవేళ అందుబాటులో లేకపోతే నేను కనీసం మెసేజ్ అయినా చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. తెలియని వాళ్ళు నార్మల్ కాల్ చేయండి. తెలిసిన వాళ్ళు మాత్రం వాట్సాప్ కాల్ కానీ వాయిస్ కాల్ కానీ లేదు మెసేజ్ కానీ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం. ఈరోజు నేను తీసుకున్న టాపిక్, మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందా లేదా ఇంకేదైనా ఆశ ఉందా, అంటే మళ్ళీ మీ రిలేషన్ చిగురించే అవకాశం ఏమైనా ఉందా, ఇప్పటితో ఎండ్ అయిపోయిందా అన్న టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క రిలేషన్ ఇంతటితో ఎండ్ అయిపోయిందా, లేదు ఇంకే ఏదైనా ఆశ ఉందా, అంటే ఈ రిలేషన్ గ్రో అవ్వడానికి కానీ మళ్ళీ ముందులా ఉండడానికి కానీ ఏవైనా ఛాన్సెస్ ఉన్నాయా? యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి, యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. కార్డ్స్ కనిపిస్తున్నాయండి. బాటమ్ ఆఫ్ ది డెక్ 7 ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ వాండ్స్. ఓకే, ఓకే అండి. మన టాపిక్ ఏంటి? మీ రిలేషన్ ఇప్పటితో ఎండ్ అయిపోయిందా, లేదు ఏదైనా ఆశ ఉందా, అంటే మీ ప్రేమ చిగురించే అవకాశం కానీ మీ రిలేషన్ ముందుకెళ్ళే అవకాశం కానీ ఉందా అని అంటే ఖచ్చితంగా మీ రిలేషన్ ఎండ్ అయిపోలేదండి. ఎందుకోనంటే ఇందులో మ్యాక్సిమం పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. ఒకటి రావడమే ఫస్ట్ కార్డ్, మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంటే గతంలో మీకు ఎలాంటి గొడవలు జరిగినా, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినా, అసలు మీ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి వల్ల ఏం జరిగింది అని అంటే మీరు ఒకరిని ఒకరు చూసుకోవడం కానీ, కనీసం మాట్లాడుకోవడం కానీ, ఫోన్ ఆర్ మెసేజ్ చేసుకోవడం కానీ, అసలు మీరంటూ ఒకరు ఉన్నారని మీ పర్సన్కి కానీ, మీ పర్సన్ అంటూ ఒకరు ఉన్నారని మీకు కానీ, ఒకరి గురించి ఒకరికి తెలియకుండా, ఒకరి గురించి ఒకరి ఆలోచన అన్నదే లేదు అన్నట్టుగా ఒక భ్రమలో బతికేస్తున్నారు. నిజానికి ఆలోచన లేదనంటే ఖచ్చితంగా ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కనుక, అలాంటి ఆలోచనే లేకపోతే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశమే లేదు. గతంలో ఏంటి అని అంటే మరి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో, అది థర్డ్ పార్టీ వల్ల కానీ, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కానీ, లేదు ఫ్యామిలీ గురించే కానీ, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టి మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు. చాలా అంటే చాలా బాధకు కూర్చేశారు మిమ్మల్ని. ఎలా అంటే ఒక మనిషికి ఇచ్చే కనీసమైన విలువ కూడా మీకు ఇవ్వకుండా, తన అవసరాలు చూసుకొనా, తన స్వార్థం చూసుకొనా, లేదు మీకన్నా బెటర్ ఆప్షన్ మీ పర్సన్కి దొరికా, ఇంకా మీతో తనకంత వర్కౌట్ అవ్వదనా, ఏదో మొత్తానికి మాత్రం స్వార్థంగా మీ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందని వాళ్ళు అనుకున్నారు, మీరు అనుకున్నారు. 100% ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని మీకు అనిపించింది, వాళ్ళకు అనిపించింది. ఎందుకంటే మీ మధ్య జరిగిన సంఘటన లాంటివి, మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ అలాంటివి, మీ మనసుకి కలిగిన బాధ అలాంటిది. అందుకు మీరు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని అనుకున్నారు, మీ పర్సన్ కూడా అనుకున్నారు. ఎందుకంటే అంతగా ఇష్టపడి అంతగా ప్రేమిస్తున్న మీరు, పదే పదే మీ పర్సన్ కావాలనుకుంటున్న మీరే
ఒక్కసారిగా మీ పర్సన్ గురించి ఆలోచించడం కానీ, అంటే ఆలోచన లేదా అంటే అది మీ మనసుకు సంబంధించిన విషయం, మీ పర్సన్కి అది తెలియకపోవచ్చు. కాకపోతే మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నట్టు మీ పర్సన్కి తెలియకపోవడం, మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే విషయం కూడా మీ పర్సన్కి తెలియకుండా ఉండడం. ఒకటి, అసలు మీ పర్సన్కి ఏ విషయాన్ని తెలియకుండానే మీ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఎందుకంటే గతంలో మీరు ఏ విషయాన్ని చెప్పుదామని మీ పర్సన్ వద్దకు వెళ్ళినా, నాకు ఈ ప్రాబ్లం ఉందని కానీ, నాకు ఈ హ్యాపీనెస్ ఉందని కానీ, నా ఫ్యామిలీలో ఇది జరుగుతుందని ప్రతి విషయాన్ని షేర్ చేసుకొని, అయితే బాధని చెప్పడము, లేకపోతే హ్యాపీనెస్ని చెప్పడం, ఏదో ఒకటి జరిగేది గతంలో మీరు మీ పర్సన్తో. కానీ మీకు తర్వాత కొన్ని రోజుల తర్వాత గడిచే కొద్దీ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందని అంటే, ఏది చెప్పినా కూడా మీ పర్సన్కి ఒక ఇరిటేషన్ లాగా, ఒక ఇబ్బంది లాగా, చికాకు, అసహ్యం, ఏంటి ఊరికే నాకు నువ్వు చెప్పేది అన్నట్టు అసహించుకోవడం, చీదరించుకోవడం, నాకే ఎందుకు చెప్తున్నావు అనడం, నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది అనడం, అసలు నీకు నాకు ఏంటి సంబంధం అనడం, నీ విషయాలు నాకెందుకు చెప్తున్నావు అనడం, నీ విషయాలు నేనెందుకు పట్టించుకోవాలి అనడం, ఇలా ఎన్నో రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టడం. అది చిన్నగా కాదండి, మీ మనసు విరిగిపోయే విధంగా మిమ్మల్ని బాధ పెట్టి, చివరికి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్న విషయం కూడా తెలుసుకోవడానికి ఇష్టం చూపించలేదు మీ పర్సన్. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏమనుకున్నారంటే, ఇంకా ఈ రిలేషన్ టోటల్గా ఎండ్ అయిపోయింది, ఇంకా ఫ్యూచర్లో కూడా నా పర్సన్ నా దగ్గరకు వచ్చే ఛాన్సెస్ 1% కూడా లేదు అని మీరు అనుకున్నారు. మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన తర్వాత కొద్దిగా రిగ్రెట్ ఫీలింగ్ మీ పర్సన్కి వచ్చినా కూడా, ఇంకా నా పర్సన్ నా లైఫ్లోకి రాదని మీ పర్సన్ అనుకున్నారు. ఎందుకంటే మీరు సెల్ఫ్ రెస్పెక్ట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజెంట్. నాదేదో నేను చూసుకోవాలి, నాకు నేనే ఉండాలి అన్న విధంగా మీరు ఆలోచన. మీ ఫ్యామిలీని కానీ, మీరు కెరియర్ని కానీ, మీకు సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మీ పర్సన్ని పక్కకు పెట్టేసి, మీ పర్సన్ని యాక్చువల్ ప్రజెంట్ సిచ్యువేషన్లో చెప్పాలంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు మీరు. అది మీ పర్సన్కి ఏమనిపించింది అంటే, ఇంకా అయిపోయింది నా పర్సన్ లైఫ్లో నేను ఇంకా లేను, మళ్ళీ తన లైఫ్లోకి నన్ను ఆహ్వానించడు అని అనుకొని, ఇంకా ఈ రిలేషన్ టోటల్గా ఎండ్ అయిపోయిందని అనుకున్నారు. టోటల్గా ఎండ్ అయిపోయింది అనుకున్నారు. మొత్తం ఒకలాంటి బ్లాక్ డేస్ మీకు వచ్చేసే అనుకున్నారు. కానీ ఏంటి అని అంటే, ప్రజెంట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అంటే మరి అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు అని అంటే, చూడండి, ఒక రిలేషన్లో అడుగుపెట్టిన తర్వాత కొంతకాలం వరకు గొడవలు పడతారా, హ్యాపీగా ఉంటారా, తర్వాత ఆర్గ్యుమెంట్స్ వచ్చి విడిపోతారా, ఏది ఏమైనా కూడా ఎక్కడో అక్కడ కొద్దిపాటి న్యూనతాభావం ఉంటుంది, ఆ గిల్టీనెస్ ఉంటుంది. ఆ గిల్టీనెస్ వల్ల, ఆ న్యూనతాభావం వల్ల మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఎందుకు అనంటే, గతంలో తను చేసింది తప్పు, తన తప్పు తనకు తల మీద ఒక భారంలాగా అనిపిస్తోంది. అందుకు మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీతో మాట్లాడాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశంతో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. ఇంకోటి, మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనడానికి, గతంలో ఎండ్ అయిపోయిందని అనుకున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎండ్ అయిపోయింది అనడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే మళ్ళీ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీలాగా మీ పర్సన్ మీద ఆ కేరింగ్ కానీ, ఆ ప్రేమ ఏంటి, మీరు మీ పర్సన్కి ఎన్ని విధాల సహాయపడగలరో, ఎన్ని విధాల ఉపయోగపడగలరో అన్నీ ఇప్పుడు మీ పర్సన్కి గుర్తొస్తున్నాయి. మెయిన్లీ ఏంటి అని అంటే, మీరు చూపించిన ఆ మదర్లీ నేచర్ మీ పర్సన్కి పదే గుర్తొస్తుంది. ఎలానంటే, ఒక డబ్బు పరంగా కానీ, లేదు ఏదైనా హెల్ప్ చేయడం కానీ, ఒక మాట సహాయం కానీ, లేదు మీ పర్సన్ ఏదైనా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే మిమ్మల్ని కొంచెం మీరు మీ పర్సన్కి ఏదైనా ప్రాబ్లంలో ఉంటే మీరు హెల్ప్ చేయడం కానీ, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీ పర్సన్ని చాలా కేర్ తీసుకొని ప్రతి విషయంలో తనకు చాలా సపోర్ట్గా ఉన్నారు. అందువల్ల ప్రతిదీ మీ పర్సన్కి గుర్తొస్తుంది. ఇప్పుడు ఏంటంటే, మీరు చేసిన ప్రతి హెల్ప్ గుర్తొస్తోంది, మీరు చూపించిన కేరింగ్ గుర్తొస్తోంది. మీలాగా తనని ఎవ్వరూ అంత కేర్ తీసుకొని అంత ప్రేమతో చూసుకోలేరు అన్న విషయం కూడా మీ పర్సన్కి చాలా గుర్తొస్తుంది. చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే తన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీలాగా మీ పర్సన్ని చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అంటే ప్రతి చిన్న విషయానికి నేనున్నానని ముందుకొచ్చి ప్రతి దానికి హెల్ప్ చేస్తూ అన్నిట్లలో మీరున్నారన్న ఒక తెలియని ఒక ఆత్మస్థైర్యాన్ని మీ పర్సన్కి మీరు ఇచ్చారు. అది ఇప్పుడు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నా పర్సన్ నా గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించారు, ఖచ్చితంగా నా పర్సన్ లైఫ్లోకి నేను వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఇక్కడ ఏంటి అని అంటే, చాలా ఎమోషనల్గా ఉన్నారండి మీ పర్సన్. ఎలాగనంటే, అంటే తను చేసిన తప్పులకే కానీ, లేదు మీరు దూరమైన సిచ్యువేషన్కే కానీ, మీరు దూరమైన తర్వాత తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కే కానీ, మీరు లేకుండా గడుపుతున్న జీవితం వల్లే కానీ
మీరు లేని లోటు కానీ తన జీవితంలో కనిపించడం వల్ల చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక భావోద్రేకంతో కూడిన ఒక ఫీలింగ్ అనేది మీ పర్సన్ మనసులో చాలా ఇట్లా మెలివేస్తోంది మనసుని. అంత బాధపడుతున్నారు. యాక్చువల్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ తన మనసులో ఉన్న ఆ ప్రేమను కూడా మీ ముందు వచ్చి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో చేసింది తప్పు. ఆ తప్పు వల్ల మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి మొహం చెల్లట్లేదు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టి, చాలా ఇరిటేషన్ గురి చేసి, అటు ఫ్యామిలీకి కాకుండా ఇటు సొసైటీలో బ్యాడ్ చేసి, ఫైనాన్స్ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి, మాటలతో చేతలతో మిమ్మల్ని చాలా రకరకాలుగా మీ మనసును కుచ్చేసేసరికి ఇంకా మీరు కూడా వద్దనుకున్నారు కదా. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి, ఏ మొహం పెట్టుకొని మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేద్దామని అడగాలి, ఏ మొహంతో మళ్ళీ నీ జీవితంలోకి నేను వస్తానని అడగాలి, ఎలా దీన్ని స్టార్ట్ చేయాలి అన్నది కూడా మీ పర్సన్ మీ మనసులో ఉందండి. ఇంకొకటి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు. అంటే అంటే గతంలో మీరు ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ మీ పర్సన్ అలా ఉన్నారు. అంటే గతంలో మీరు మీ పర్సన్ కోసం ఊరికే తాపత్రయపడడం, కావాలనుకోవడం, రావాలనుకోవడం ఇవన్నీ జరిగాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే మీ పర్సన్ అదే సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అనమాట. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఏడుస్తున్నారండి మీకోసం. ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీకు వయసులో మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉంటారండి. మీరు వయసులో కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటారు, వయసులో వాళ్ళు చిన్నవాళ్ళు అయి ఉంటారు. ఒక ఆఫర్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు మీ పర్సన్. ఏంటి అంటే ఈ జరిగిందంతా పక్కన పెట్టేసి మీకు ఒక ఆఫర్ ఇస్తే మళ్ళీ మీ లైఫ్లోకి తను రావచ్చు. అది స్వార్థపూరితంగా వస్తారా, ప్రేమతో వస్తారా అని అంటే అది మీ జీవితాలలో మీకు జరిగిన సంఘటనలను బట్టి అవి మీరు దాన్ని అనువదించుకోవచ్చండి. ఎందుకనంటే రావాలని అనుకుంటున్నారు, ఎమోషన్తో ఉన్నారు, బాధపడుతున్నారు, మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు. అది నీడ్స్ పరంగా రావాలనుకుంటున్నారా? ఇది టాక్సిక్ రిలేషనే అయ్యుంటే, అది మీరు ముందే గ్రహించుంటే ఖచ్చితంగా నీడ్స్ కోసమే వస్తున్నారు. లేదు ఇది జెన్యూన్ లవ్వే అయ్యుంటే ఇది నీడ్స్ కోసం కాదు, మీ మీద ప్రేమతోనే వస్తున్నారు. టాక్సిక్ మరి జెన్యూన్ ఎలా తెలుస్తుంది మేడం అని అంటే ఖచ్చితంగా మీరున్న రిలేషన్లో కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా మీ పర్సన్ మంచితనం కానీ, తన బిహేవియర్ కానీ, తన చెడుతత్వం కానీ మీకు ఎంతో కొంత అర్థమయ్యే ఉంటుంది. దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే టైం కోసం వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్. అంటే మీ రిలేషన్ ఎండ్ అయిపోలేదు, మీ రిలేషన్ పైన ఇంకా ఆశ ఉంది. మీకు కూడా మనసులో ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్ ఏంటి అని అంటే అది తెలిసి తెలియకుండానే ఒకలాంటి ఫీలింగ్. అంటే 24/7 మీరు ఆలోచించకపోయినా ఎక్కడో టైం రాకపోతుందా, మళ్ళీ నా పర్సన్తో నేను మాట్లాడకపోతానా అన్న ఫీలింగ్ మీకు కూడా ఉందండి. అలా ఉన్నవాళ్ళు నాకు కామెంట్ చేయండి. మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంది ఎక్కడో. అంటే మీ పర్సన్కి 100% ఉంటే మీకు కనీసం 20% అయినా ఉంది. మీరు బాధపడ్డారు, మీ పర్సన్ వల్ల ఏడ్చారు, బాధపడ్డారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎంతో విసిగిపోయారు, ఎంతో నలిగిపోయారు. అయినా కూడా అది ఏదో ప్రేమించిన మనసు కదా మీది, అంత ఈజీగా వదులుకోవడానికి మనసు రాదు. సరే వదిలేసుకున్నా కూడా ఎక్కడో ఒక ఫీలింగ్ అనమాట. ఎప్పుడైనా టైం రాకపోతుందా, నా పర్సన్తో నేను మాట్లాడకపోతానా, ఎప్పుడైనా కలవకపోతారా, నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పకపోతానా, ఈ రిలేషన్ ఉన్నా లేకపోయినా కనీసం ఒక ఫ్రెండ్గానైనా మేము మాట్లాడుకోకపోతామా అన్న చిన్న ఒక భావన మీ మనసులో ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ మీకు సంబంధించిన వాళ్ళతో మీ రిలేషన్ గురించి చర్చిస్తున్నారండి. అది మీరే కావచ్చు, మీ పర్సనే కావచ్చు. అంటే మీకు మనసుకి బాధ అనిపించి మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, నాకు ఇలా జరిగింది, ఇన్ని ఇయర్స్ రిలేషన్ మాది, సడన్గా వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు, ఇలా అయిపోయింది, నాకు తెలిసి నేనే బాధ పెట్టలేదు, నాకు తెలిసి నేనేం ద్రోహం చేయలేదు, నా పర్సన్కి కావాల్సిన నీడ్స్ ఇచ్చాను, అనుకున్నంతగా డబ్బు సహాయం చేశాను, ఆదుకున్నాను, ఎన్నో రకాలుగా వాళ్ళకి నేను సపోర్ట్గా ఉన్నా, అయినా కూడా నన్ను ఇట్లా ఎటు కాకుండా వదిలేసి వెళ్ళిపోయారు అని మీకు చాలా సన్నిహితులై ఉంటే వాళ్ళతో మీరు చెప్పుకోవడం. సరే ఒకవేళ చెప్పుకుంటే మీకు సొసైటీలో బ్యాడ్ నేమ్ వస్తుందని తెలిసినా కూడా చెప్పకనే ఏదో బాధ, కాస్త బాధ అయినా ఎవరితో పంచుకోవాలని మీకు అనిపించడం. మీ పర్సన్ కూడా సేమ్ ఫీలింగ్, ఇలా జరిగింది, నేనే మోసం చేశాను అన్న విధంగా చెప్పుకున్నా కూడా తనకు కావాల్సిన వాళ్ళతో, తన క్లోజ్ ఫ్రెండ్స్తో మీ పర్సన్ కూడా చర్చిస్తున్నారు. మీరైనా మీ పర్సన్ అయినా ఒక అథారిటీ పోస్ట్లో ఉన్నారండి. అంటే ఒక టీచింగ్ పోస్ట్ కానీ, లేదు ఒక ప్రొఫెసర్, టీచింగ్, ఒక లెక్చరర్,
అంటే ఒక గురువు స్థానంలో ఉన్నారు, మీరైనా మీ పర్సన్ అయినా అలాంటి పొజిషన్లో ఉన్నారు. అంటే మీ మనసుకు బాధ అనిపించినప్పుడు మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవడం, అంటే పేర్లు చెప్పరు వీళ్ళు అని చెప్పరు, కానీ ఏదో మీకు మనసుకు అనిపించిన బాధని మీరు కొంచెం ఎక్స్ప్రెస్ చేయడం, మీ పర్సన్ అయినా తన మనసుకు అనిపించిన బాధని తను తోచిన వాళ్ళతో బయట పెట్టుకోవడం, తన బాధని కాస్తైనా తగ్గించుకోవాలని చూడడం జరుగుతుంది ఇక్కడ. ఇది మ్యారేజ్ కాని వాళ్ళకి అయ్యి ఉంటే కనుక ఇది మ్యారేజ్ కార్డ్ అండి. ఒకవేళ మీ పర్సన్ వస్తే కనుక మ్యారేజ్ ప్రపోజల్తో రావాలని ఖచ్చితంగా అనుకుంటున్నారు. అంటే మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందనంటే మీ రిలేషన్ ఎండ్ అయిపోలేదండి. దీని మీద ఆశ ఉందానంటే 100కు 200% ఆశ ఉంది. ఎందుకంటే మీ రిలేషన్ ఎండ్ అయిపోలేదు. ఇది ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. మళ్ళీ మీరు బాధపడుతూ కామెంట్లలో రారు మేడం, అది కాదు మేడం, వెళ్ళిపోయారు మేడం అని అంటే, ఒకటండి, ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. ఇది ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. నేను మొన్న చెప్పినట్టు 100 మందిలో 10 మంది వచ్చి వాళ్ళ రిలేషన్ని కంటిన్యూ చేసినా హ్యాపీయే కదా. రాలేని వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటే అది మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది నేను జనరల్ రీడింగ్లో నేను చెప్పలేను. ఇది జనరల్ రీడింగ్, ఇది అందరూ చూసే రీడింగ్. ఎవరెవరికైనా ఎంతో కొంతమందికైనా రిజనేట్ అవ్వచ్చు. ఇది మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకోవడం, మ్యారేజ్ ప్రపోజల్తోనే రావాలనుకోవడం మాత్రం జరుగుతుందండి ఖచ్చితంగా. ఇక్కడ ఏంటి అంటే కమ్యూనికేషన్ చేయాలి మీతో, అంటే రీయూనియన్ చేయాలి, మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే ఇన్ని రోజులు మీరు మీ మధ్య ఎన్ని రోజుల నుంచి గ్యాప్ వచ్చిందో తెలియదు, కానీ ఆ గ్యాప్ తర్వాత మీతో ఫోన్లో మాట్లాడాలని కానీ, మీకు ఒక మెసేజ్ ఆర్ కాల్ చేయాలని కానీ, మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయాలని కానీ, ఓవరాల్గా మీతో రీయూనియన్ చేయాలని ఉంది మీ పర్సన్కి. మీకు కూడా మనసులో ఎక్కడో ఉందండి, నా పర్సన్తో నాకు రీయూనియన్ అయితే బాగుండు. ఇప్పుడు ఒక రిలేషన్లోకి వచ్చిన తర్వాత, సంవత్సరాల తరబడి రిలేషన్లో ఉన్న తర్వాత కొత్త పర్సన్ని మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించడం అది జరగని పని. అది మీ మనసు ఒప్పుకోదు, అది మీ వల్ల కాదు. మరి మా పర్సన్కి అంటే మీ పర్సన్కి అది అందుబాటులో ఉంది, అది జరిగింది కనుకే మిమ్మల్ని పక్కకు పెట్టారు. కానీ మీరేంటి అని అంటే ఇంకొకరిని మీ లైఫ్లోకి ఆహ్వానించడం కానీ, ఇంకొకరి లైఫ్లోకి మీరు వెళ్ళడం కానీ అది మీకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకు మీరు ఏంటి అని అంటే మీరైనా మాట్లాడితే బాగుండు, వస్తే బాగుండు, మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే బాగుండు. అంటే మీరు మీ పర్సన్ ఉన్నప్పుడు మీ జీవితంలో చాలా హ్యాపీనెస్ చూశారు. ఎలాగనంటే మామూలుగా తనతో మాట్లాడితే ఒక ఆనందం, మీకు తనని చూస్తే ఒక ఆనందం, తనతో 10 నిమిషాలు స్పెండ్ చేసిన అదొక ఆనందం, లేదు మీ ఫీలింగ్స్ని తనతో పంచుకున్న అదొక రకమైన ఆనందం, మీకు సరైన సిచ్యువేషన్ లేక మీ జీవితంలో ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినా అవి చెప్పుకుంటే ఆ ఓదార్పు ఒక ఆనందం, మీకు ఏదైనా గుడ్ సిచ్యువేషనే జరిగితే అది చెప్పుకుంటే ఒక ఆనందం. ఓవరాల్గా మీ పర్సన్తో మీరు ప్రతి ఒక్క మూమెంట్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీగానే ఉన్నారు. ఉన్న కొద్ది కాలమైనా మీ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అది మీ పర్సన్ తిట్టినా అరిచినా, మీ మీద అరిచినా, ఏమైనా కూడా ఏంటి అని అంటే ఒక రిలేషన్లో ఉన్న తర్వాత ఇవన్నీ కామన్ అనుకున్నారు మీరు. మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు హ్యాపీనెస్ని చూశారు, కానీ ఆ సాడ్నెస్ని పక్కకు వదిలేశారు. లేదు నిజంగానే ఇదంతా నాకు అవసరమా అని అనుకుంటే మీ పర్సన్తో మీరు ఇన్ని బాధలు పడేవాళ్లే కాదు. మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీ జీవితం ఒక ఆనందం అనుకున్నారు, అందుకు ఇవన్నీ పక్కన పెట్టేశారు. దానివల్ల ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే ఇన్ని గొడవలు ఇంత జరిగి మిమ్మల్ని ఇంత బాధ పెట్టినా కూడా ఎక్కడో మీ మనసులో ఏంటి అని అంటే మా పర్సన్తో నాకు రీయూనియన్ జరిగితే బాగుండు అని మీరు అనుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం మీ పర్సన్ కూడా అలాగే అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు జెన్యూన్గా ఉన్నా మీరు అనుకుంటున్నారు రిలేషన్ మళ్ళీ గ్రో అప్ అయితే బాగుంటుంది అన్న ఆశ మీకు కూడా ఉందండి. మీ పర్సన్కి ఇంకా 100% ఉంది. మీ పర్సన్ కూడా సేమ్ అనుకుంటున్నారు, పొరపాటు చేశాను, తప్పు చేశాను, ఈ రిలేషన్ మళ్ళీ గ్రో అవుతే బాగుండు అని అలా అనుకుంటున్నారు. ఇక్కడ డెవిల్ వచ్చిందండి. మీ ఇద్దరికి కొంచెం ఫిజికల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయండి, మీకు కానీ మీ పర్సన్కి కానీ. అంటే మీరు కలిసి ఉన్నప్పుడు అంత చనువుగా ఉంటే కనుక ఖచ్చితంగా అనిపిస్తుంది నా పర్సన్ నా పక్కన ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకు అలాగే ఉంది, మీ పర్సన్కి అలాగే ఉంది. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం మీకు కోపం ఉంది, మీ పర్సన్కి కోపం ఉంది. ఇంకొకటి ఏంటంటే కొందరికి కొన్ని సిచ్యువేషన్లలో మీరు కానీ మీ పర్సన్ కానీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్తో ఉన్నారండి. అంటే మూడవ వ్యక్తి చేతుల్లో ఉన్నారు. అది మీరే కావచ్చు, మీ పర్సనే కావచ్చు. అంటే ఒక టాక్సిక్ నేచర్ ఉన్న పర్సన్ చేతిలో మీరు ఉన్నారు.
అది మీరే అయినా కావచ్చు, మీ పర్సన్ అయినా కావచ్చు అండి. అంటే మీరు ముందుకు రాలేకపోవడానికి, మీ లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ జరగడానికి, మీ పర్సన్ ముందుకు రాలేకపోవడానికి, మీ పర్సన్ లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ జరగడానికి ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నారండి. అది మీ లైఫ్లో ఒకరు, వాళ్ళ లైఫ్లో ఒకరు. ఇలా ఉండడం వల్ల కూడా మీ రిలేషన్ బ్రేకప్ అయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మీరు కానీ అటు మీ పర్సన్ కానీ ఒకరికి తెలియకుండా ఒకరు చాలా బాధపడుతున్నారు. అంటే నిజంగా మీరు సోల్మేట్ అయి ఉంటే కనుక మీరు ఇక్కడ బాధపడుతుంటే మీ బాధ అనేది అక్కడ తెలుస్తుంది, వాళ్ళ బాధ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. అక్కడ మీ గురించి వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళకు ఒకలాంటి కడుపులో మెలేసే బాధ అక్కడ స్టార్ట్ అయింది అని అంటే మీకు సేమ్ టైం మీకు ఆ కడుపులో మెలేసిన బాధ ఇక్కడ మీకు వర్ణనాతీతంగా ఉంటుంది. తినాలనిపించదు, పడుకోవాలనిపించదు, నిద్రపోవాలనిపించదు. 24/7 మీకు మీ పర్సన్ గుర్తొస్తూ ఉంటారు. ఇక్కడ మీకు మీ పర్సన్ అంత విపరీతంగా గుర్తొస్తున్నారు అని అంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ మీ పర్సన్ కూడా మీరు అంతే గుర్తొస్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్కి కానీ మీకు కానీ ఒక టాక్సిక్ నేచర్ ఉన్న ఒక పర్సన్ హ్యాండ్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఉన్నారండి. ఒక రకంగా మీ రిలేషన్ దెబ్బతినడానికి వీళ్ళు కూడా కారణం కావచ్చు. ఆ టాక్సిక్ పర్సన్స్ అనేది అది ఎవరైనా కావచ్చు. ఇంకోటి, మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్. ఒక హ్యాపీ మూమెంట్ని మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఇది కూడా ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ఒక అకేషన్ మీతో చేసుకోవాలని కానీ, లేకపోతే మీరు తన లైఫ్లోకి వస్తేనే ఒక శుభకార్యం జరిగిన ఒక ఫీల్ కానీ అలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీరైనా అలాగే ఉన్నారండి. మీ పర్సన్తో రీయూనియన్ చేయాలని మీకు మనస్ఫూర్తిగా ఉంది. సేమ్ టైం మీ పర్సన్ కూడా మీతో రీయూనియన్ చేయాలి, మీ దగ్గరికి రావాలి అన్న ఆశ మీ పర్సన్కి ఉంది. ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్, కొందరికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి. ఇక్కడ చెప్పాను కదా ఒక టాక్సిక్ పర్సన్ చేతుల్లో ఉన్నారని. ఒకటండి, ఇది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, ఇది థర్డ్ పార్టీ అంటే ఏదైనా కావచ్చు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ఉంది అన్న ఉద్దేశం మీ పర్సన్కి ఉందండి. మరి అది నిజము కాదు అని మీ మనసుకు తెలిసినా అది మీ పర్సన్కి మాత్రం అది నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగనంటే ఈ రిలేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మనసు ఓదార్పు కోసం ఎవరితోనైనా క్లోజ్గా మాట్లాడినా, లేదు ఒక వర్క్ని తీసుకొని ఆ వర్క్ కోసమని ఆ వర్క్ మీద డెడికేటెడ్గా వర్క్ చేస్తూ దాని మీద ఫోకస్డ్గా ఉండి మీ పర్సన్ గురించి ఎక్కువగా మీరు ఆలోచించకుండా, అంటే ఇంతకుముందు నాన్ స్టాప్గా ఫోన్లు చేయడం, మెసేజ్లు పెట్టడం, ఎక్కడున్నావు అనడం, ఏం చేస్తున్నావని అడగడం, వస్తావా రావా అని అడగడం, ఉన్నావా లేవా అని అడగడం, తిన్నావా అని అడగడం, ఇలాంటి సిచ్యువేషన్లో మీ రోజులు చాలా గడిచిపోయి ఉంటాయి. ఎందుకంటే మీరు చేసిన ఫోన్లు, మీరు చేసిన మెసేజ్లు, మీరు చేసిన కాల్స్ మీ పర్సనల్ లైఫ్లో ఇంకెవరు చేసి ఉండరు. అన్ని ఫోన్ కాల్స్, అన్ని మెసేజెస్ అన్నీ చేసుంటారు. ఎందుకంటే మీ ప్రేమని అక్కడ మీరు సాటిస్ఫై చేసుకోవాలన్న ఉద్దేశంతో, నా పర్సన్ కదా, నాతో మాట్లాడాలి, నాతోనే ఉండాలి అన్న ఉద్దేశంతో మీరు కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయొచ్చు. అది మీ పర్సన్కి చాలా చికాకు అనిపించచ్చు. కొందరు రిలేషన్ ఇలా కూడా దెబ్బతిని ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనిషి పడే తాపత్రయం, ఇక్కడ ఆ మనిషి మాట్లాడాలి అనుకునే ఆ ఆశ, ఆ తాపత్రయం, ఏదైనా విషయం జరిగితే చెప్పాలన్న ఆశ, నా పర్సన్కి చెప్తే నాకు మనసు కుదుట పడుతుంది, మాట్లాడాలని పదే మీరు ఎంత ఫోన్లు చేసి మాట్లాడాలన్నా, కలవాలన్నా, వస్తావా రావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఇక్కడున్నావా, అక్కడున్నావా, ఇవన్నీ మీరు అడుగుతూ ఉంటే ఒకప్పుడు ఇవే మాటలు మీ పర్సన్కి ప్రేమగా అనిపించాయి. రాను 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 అవి తలనొప్పిగా మారింది మీ పర్సన్కి. ప్రజెంట్ ఏంటంటే మీరేమనుకుంటున్నారనంటే మీ ప్రేమ అర్థం కాలేదు, మీ కేరింగ్ నేచరు అర్థం కాలేదు, మీరు చేస్తున్న సాక్రిఫైజెస్ మీ పర్సన్కి అర్థం కాలేదు, మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్న అది మీ పర్సన్కి అర్థం కాలేదు. ఇంకా ఎందుకు అని మీరు సైలెంట్గా ఉంటూ మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటూ ఉంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మీ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ వచ్చి ఉంటారు, అందుకే మీరు ఇంతగా మారిపోయారు, తన గురించి పట్టించుకోవట్లేదు, తన గురించి ఆరా తీయట్లేదు, వస్తావా ఉన్నావా ఏం చేస్తున్నావా అని కనీసం ఒక ఫోన్ కానీ మెసేజెస్ కానీ చేయాలనుకోవట్లేదు, అందుకు మీ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ఉన్నారు అన్నది మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి. ప్రజెంట్ అనుకుంటున్నారు. సేమ్ టైం మీరు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఫోన్ ఆర్ కాల్ మెసేజెస్ చేస్తున్నప్పుడు అంతగా వాళ్ళతో మాట్లాడాలని మీరు అంత ఆతృతంగా ఫోన్ ఆర్ కాల్ మెసేజ్ చేస్తూ ఉంటే మీ పర్సన్ పట్టించుకోకుండా మిమ్మల్ని కొట్టడం, నాకెందుకు చేసావు, నన్ను ఎందుకు అడుగుతున్నావు, నాకేం అవసరం అంటే మీ పర్సన్ స్టార్టింగ్లో బాగున్నారు. ఈ మెసేజ్లకు కానీ ఈ కాల్స్కి కానీ ఎక్కువగా రిప్లై ఇవ్వకపోయినా ఒక హ్యాపీనెస్ ఉండేది మీ పర్సన్లో. రాను 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 ఏమైందనంటే మీరు ఫోన్ చేస్తే అరవడం, మీ ఫోన్ నెంబర్ని బ్లాక్లో పెట్టేయడం, మీరు మెసేజ్ చేస్తే బ్లాక్ చేసేయడం,
మీకు మీకు రోజుల తరబడి కనబడకుండా ఉండడం, మీతో మాట్లాడకుండా ఉండడం. ఒకవేళ మీకు కనిపించినా మీతో మాట ముచ్చట ఏం ఉండదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు, నా ఫ్యామిలీ, నేను, నా లైఫ్ అని ఇలా థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తూ, అంటే థర్డ్ పార్టీ తన లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ నుంచి కాస్త 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 జరిగి మీ నుంచి మెల్లిగా మూవ్ ఆన్ అవుతూ వచ్చారు మీ పర్సన్. అది మీరు భరించలేకపోయారు. ఒకవేళ మీరు ఇష్టమే లేదంటే మీ మనసులో ఉన్న మాట ఏంటి అని అంటే, ఒకవేళ నేను ఇష్టమే లేదు అని అంటే ఇన్ని రోజులు ఈ రిలేషన్ ఎందుకు ముందుకు వచ్చింది, నేను ప్రపోజ్ చేయగానే నా పర్సన్ ఎందుకు ఓకే అన్నారు, అప్పుడు బాగానే ఉన్నారు, గిఫ్ట్లు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం, రావడం, పోవడం, హ్యాపీగా మాట్లాడుకోవడం, హ్యాపీగా ఉండడం, డబ్బు సాయం అయితే డబ్బు సహాయం చేసుకోవడం, అన్నీ బాగున్నాయి. కానీ తర్వాత మీ పర్సన్లో ఆ చేంజెస్ రావడం ఏంటి అని అంటే, థర్డ్ పర్సన్ ఎవరో మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ పర్సన్ లైఫ్ టోటల్గా మారిపోయింది. ఎలాగనంటే తన డ్రెస్సింగ్ సెన్సే కానీ, తన మాట తీరే కానీ, తను ఉండే తీరే కానీ అన్నీ ఒకటి మొత్తం చేంజ్ అయ్యి ఓవరాల్గా మీతో మాట్లాడే విధానంలో కూడా చేంజ్ వచ్చింది. మీ పర్సన్ పాస్ట్లో టోటల్గా చేంజ్ వచ్చేసింది. అంతకుముందు చిన్నగా విసుక్కునే మీ పర్సన్ తర్వాత మిమ్మల్ని తిట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఎలాంటి మాటలు అంటే, నువ్వు నాకు ఇంపార్టెంటా అని అడుక్కుంటావా, నాకు నువ్వు అవసరమా, నాకు నా ఫ్యామిలీ లేదా, నీతో నాకేంటి, నా వర్క్ ఏదో నేను చూసుకొని వెళ్ళిపోతాను, నీతో నాకేంటి అవసరం, ఇలాంటి మాటలు అనమాట. అలాంటి మాటలు మాట్లాడి థర్డ్ పార్టీ వచ్చిన తర్వాత మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే, ఒక టైం రావాలని చూస్తున్నారు. అంటే థర్డ్ పార్టీ రావడము, ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్కి చుక్కలు చూపించేయడము అన్నీ జరిగిపోయాయి. ఒకవేళ ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నా ఆ థర్డ్ పార్టీ వీళ్ళతో ఎన్ని రోజుల వరకు ఉంటారు అనేది అది క్వశ్చన్ మార్క్. మీరైనా భరిస్తూ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు రిలేషన్ని ముందుకు తీసుకొచ్చారు, కావాల్సిన హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ మాత్రం వీళ్ళకి హెల్ప్ చేయకపోగా వీళ్ళకి ఒకలాంటి పరాభవం చేసి బయటికి వెళ్ళిపోతారు. అంటే ఆ థర్డ్ పార్టీ ఎలాంటి పర్సన్ అంటే, మీ పర్సన్ లైఫ్లోకి వచ్చిన థర్డ్ పార్టీ ఎలాంటి వాళ్ళు అంటే, చాలా నెగిటివ్ టాక్సిక్ నేచర్ ఉన్న పర్సన్. మీ పర్సన్ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఎలాగనంటే, వీళ్ళు మంచిగా ఉన్నంత కాలం బాగుంటారు. మీ పర్సన్ కనుక ఒక్క మాట అన్నారనుకోండి, ఓవరాల్గా మొత్తం ఇట్లా బట్ట కాల్చేసి మీద పడేసినట్టు చేస్తారు. అంటే వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ, ఫ్యామిలీ దగ్గర కానీ, లేదు ఇంకెక్కడైనా కానీ వీళ్ళని మొత్తం బ్లేమ్ చేసి పడేస్తారు. మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీని తన లైఫ్లోకి తెచ్చుకొని ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు కదా, అదే థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్ని ఎటు కాకుండా చిందరవందర చేస్తారు. ఎందుకనంటే ఒక టాక్సిక్ నేచర్ ఉన్న పర్సన్ వాళ్ళు. మీ పర్సన్ దగ్గర నుంచి డబ్బు ఆశిస్తున్నారు, మీ పర్సన్ దగ్గర నుంచి కేరింగ్ ఆశిస్తున్నారు, మీ పర్సన్ దగ్గర నుంచి నీడ్స్ ఆశిస్తున్నారు వాళ్ళు. అలాంటి పర్సన్స్కి ఏంటి అని అంటే, కరెక్ట్ టైంలో అన్నీ అందకపోతే వాళ్ళ విశ్వరూపం చూపించేస్తారు. ఇంకా అంటే సమాజంలో మళ్ళీ మీ పర్సన్ని తలెత్తుకోకుండా చేస్తారు. వాళ్ళు వర్క్ చేసే ప్లేసే కానీ, ఫ్యామిలీ ప్లేసే కానీ, వాళ్ళ సర్కిల్లోనే కానీ, వాళ్ళ చుట్టాలలో కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, మొత్తానికి వీళ్లకు విలువ లేకుండా చేసి వెళ్ళిపోతారు ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో. ఇప్పటివరకు మీరు చేసింది ఏంటి? కేరింగ్ ఇచ్చారు, ప్రేమనిచ్చారు, ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో తిట్లు పడ్డారు, ఎన్ని రకాల పరాభవం మీరు భరించారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ మీ పర్సన్కి అక్కడ అదే పరాభవం ఎదురవుతుంది. అంటే టోటల్గా బ్లేమ్ చేసిపోతారు. మీ పర్సన్ లైఫ్లోకి వచ్చిన ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు కాకుండా ఖచ్చితంగా ఆ థర్డ్ పార్టీ ఎవరో పరాభవం చేసి వెళ్ళిపోతారు. అదండి. ఇప్పుడు ఏమనుకుంటున్నారనంటే, మీ నుంచి చాలా బాధగా మూవ్ అనే వెళ్ళిపోయారంట మీ పర్సన్ థర్డ్ పార్టీ కోసం. అంటే ఆ థర్డ్ పార్టీ ఇప్పుడు ఆఫీస్ ప్లేస్లోనే కావచ్చండి, ఆఫీస్ ప్లేస్లోనే ఉండొచ్చు, లేదా ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉండే వాళ్ళతో పనిచేసేవాళ్ళు వాళ్ళ థర్డ్ పార్టీ. అంటే మేడం పనిచేసే వాళ్ళందరికీ థర్డ్ పార్టీ ఉంటుందని అనకండి, నేను అందరినీ అనట్లేదు, ఎవరెవరికి ఎలా వర్తిస్తే అలా తీసుకోండి. జాబ్ ప్లేసులలో చాలా నిజాయితీగా డెడికేటెడ్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఇక్కడ పర్సన్స్ ఉన్న వాళ్ళ లైఫ్లో ఉంటూ అక్కడ థర్డ్ పార్టీని మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. అది చెప్తున్నాను. అక్కడ మీ పర్సన్కి మాత్రం ఆఫీస్ ప్లేస్లో, వర్క్ ప్లేస్లోనే ఎవరో ఉన్న థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లోకి వచ్చారండి. ఆ థర్డ్ పార్టీయే మీ పర్సన్కి తర్వాత అసలు జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టేసి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు మళ్ళీ కోలుకొని నిలబడేంత స్టామినా కూడా వీళ్ళకు ఉండదు, అంత పరాభావం చేసి వెళ్ళిపోతారు. మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు. ఈ థర్డ్ పర్సన్ కోసం మీ పర్సన్ మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు మీ నుంచి.
చాలా బాధగానే మూవ్ అని వెళ్ళిపోయారు. ప్రజెంట్ ఏంటి అని అంటే చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకు అంటే మీకు పెట్టిన బాధ, మిమ్మల్ని ఏడిపించిన తీరు, ఇవన్నీ మీ పర్సన్ గుర్తొస్తున్నాయి. ఒకటి, మీరు బాధపడడం వల్లే తనకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందని కూడా అనుకుంటున్నారు. అంటే చూడండి, నేను చేసిన పాపకర్మ, దాని ఫలితం ఈరోజు ఈ కర్మని నేను అనుభవిస్తున్నాను అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అందుకే జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ చాలా అంటే చాలా బాధపడుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ అర్థమవుతుందండి మీ పర్సన్కి తను మిమ్మల్ని మోసం చేశాను అని అర్థమవుతుంది. అందుకే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. మోసం చేశానన్న ఫీలింగ్ ఉంది, మళ్ళీ మీ సైడ్ చూస్తున్నారు. అంటే ఇది మళ్ళీ మోసం చేయడానికా లేకపోతే జెన్యున్గా వస్తున్నారా ఏంటి తెలియదు, కానీ మళ్ళీ మీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ ఆ ప్లేస్, అంటే మీ ప్లేస్ నుంచి థర్డ్ పార్టీ ప్లేస్కి వెళ్ళిపోయారు కదా, అది కూడా అనుకుంటున్నారు. అనవసరంగా మీ దగ్గర నుంచి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయాను, ఈ ప్లేస్ నుంచి వెళ్లకుండా ఉండాల్సింది అని ఇప్పుడు అనుకుంటున్నారు. గతంలో మీ మధ్య జరిగిన గొడవలు గుర్తొస్తున్నాయి. ప్రజెంట్ తన థర్డ్ పార్టీ దగ్గర ఉన్న గొడవలు గుర్తొస్తున్నాయి. అంటే థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ హ్యాపీగా లేరు, చాలా గొడవలు జరుగుతున్నాయి, అసలు మనశ్శాంతిగా లేరు. అందుకే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఓవరాల్గా ఏంటి అని అంటే మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందా, ఇంకా ఏదైనా ఆశ ఉందా ఈ రిలేషన్లో అంటే 100కు 200% ఆశ ఉందండి. మీ పర్సన్ మీ లైఫ్లోనికి చాలా అంటే చాలా బాధతోనే రావాలనుకుంటున్నారు. గడిచిపోయిన గతం అంతా మీ పర్సన్కి గుర్తొస్తుంది. నా పర్సన్ లైఫ్తోనే నా లైఫ్ ముడిపడి ఉంది, ఇది ఎలాంటి రిలేషన్ అయినా నా పర్సన్తో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం మీరు అనుకుంటున్నారండి. మీ మనసులో కూడా నా పర్సన్ వస్తే బాగుండు, రీయూనియన్ అవుతే బాగుండు, నాతో మాట్లాడితే బాగుండు. అసలు ఇన్ని రోజులు మీ పర్సన్తో మీతో మీ పర్సన్ మాట్లాడుకోకుండా ఎలా ఉన్నారు, చూడకుండా ఎలా ఉన్నారు, కనీసం ఫోన్ చేసుకోకుండా, ఒక మెసేజ్ చేసుకోకుండా అసలు ఎలా ఉన్నారు అనేది మీ పర్సన్కి కూడా చాలా విచిత్రం అండి. ఎందుకంటే మీరు మాటకు ముందు ఒకసారి ఫోన్ చేయడం, మాటకు ముందు ఒకసారి మెసేజ్ చేయడం మీకు అలవాటు అయి ఉంటుంది. అలా కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంటే అన్నీ గుర్తొస్తున్నాయి ఒక రకంగా. ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.